రేవంత్ రెడ్డి గారి అమెరికా పర్యటన చుట్టూ ఒక వివాదం నడుస్తుంది. ప్రస్తుతానికైతే ఆ పర్యటన రద్దయింది. ఎందుకు రద్దయింది? రద్దయిందా? లేదు ఆయనకి ఆయనే రద్దు చేసుకున్నారా అన్న కాడ వివాదం. కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదు. అందుకే రద్దయింది అనేది రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. అంటే కేంద్ర ప్రభుత్వం వల్లే రేవంత్ రెడ్డి గారి అమెరికా టూర్ క్యాన్సిల్ అయింది అనేది. బీజేపీ నాయకులేమో లేదు లేదు మేమెందుకు ఇవ్వం పర్మిషను. యూకేకి ఇచ్చినోళ్ళం యూఎస్‌కి ఎందుకు ఇవ్వము. కావాలని రేవంత్ రెడ్డి గారే తన పర్యటన రద్దు చేసుకున్నారు. అమెరికా వెళ్తే తన ఎమ్మెల్యేల్లో తిరుగుబాటు రాబోతుంది అనే ఒక భయంతో రేవంత్ రెడ్డి గారు తన టూర్ రద్దు చేసుకున్నారు అనేది బీజేపీ ఎంపీ రఘునందన్ చేస్తున్న విమర్శ. ఇప్పుడు రఘునందన్ చెప్తుందేందంటే, రేవంత్ రెడ్డి గారికి పదవీ గండం ఉంది. రేవంత్ రెడ్డి గారు అమెరికా వెళితే కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఎమ్మెల్యేలు 20, 30 మంది సెపరేట్‌గా మీటింగ్ అయ్యి ప్రభుత్వాన్ని పడేసి రేవంత్ రెడ్డి గారు కూర్చొని ఇంకొక వ్యక్తి లాక్కోబోతున్నాడు. అది తెలుసుకునే రేవంత్ రెడ్డి గారు తన అమెరికా పర్యటన రద్దు చేసుకున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆగస్టు సంక్షోభం భయం ఉంది అనేది. ఆగస్టు సంక్షోభం అనేదంటే ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఎన్టీ రామారావు గారు అమెరికా వెళ్తే నాగెండ్ల భాస్కర్‌రావు గారు ఆ రోజు ఎమ్మెల్యేలతో సెపరేట్‌గా సమావేశమై ఎన్టీ రామారావు గారి కుర్చీని లాగేసుకొని సీఎం సీట్‌లో కూర్చున్నారు. ఎన్టీ రామారావు గారేమో అమెరికా పోయారు. ఆ సమయంలో నాగెండ్ల భాస్కర్‌రావు గారు ఎమ్మెల్యేలను మేనేజ్ చేసి, గవర్నర్‌ని మేనేజ్ చేసి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంటే ఎన్టీఆర్‌ని సీఎం పదవి నుంచి తప్పించేసి నాగెండ్ల భాస్కర్‌రావు గారిని సీఎం పీఠంలో కూర్చోబెట్టారు ఆనాటి గవర్నర్ గారు. అది అలా ఇక్కడ కూడా ఇప్పుడు కూడా జరిగిద్ది అనే ఒక భయంతో ఇక్కడ కొంతమంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి మీద తిరుగుబాటు చేయబోతున్నారని ఒక భయంతో రేవంత్ రెడ్డి గారు తన అమెరికా టూర్ రద్దు చేసుకున్నారు అనేది రఘునందన్ గారి ఆరోపణ. అది నిజమెంతో తెలవదు. కాకపోతే ఏందంటే కాంగ్రెస్ పార్టీలో ఈ మధ్య కాలంలో కొండా సురేఖ రూపంలో, అనిరుద్ రెడ్డి రూపంలో, తర్వాత ఎవరితోనూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రూపంలో కొంత రేవంత్ రెడ్డి మీద వ్యతిరేక స్వరాలు వినపడుతున్నాయి గదా! సో, వీళ్ళంతా తిరుగుబాటు చేస్తారని. కానీ వీళ్ళంతా ఎంతమంది ఉన్నారండి మహా అంటే? ఒక 5, 6 ఉన్నారేమో. ఇప్పటికిప్పుడు ఒక 20, 30 మంది ఎమ్మెల్యేలు గ్యాదర్ అయ్యి రేవంత్ రెడ్డిని సీఎం కుర్చీలో నుంచి దించేసి ఇంకొక వ్యక్తిని సీఎం సీట్‌లో కూర్చోబెట్టే పరిస్థితి ఉందంటే లేదు. కాకపోతే ఒకటి కాంగ్రెస్ పార్టీలో మాత్రం అసంతృప్తి స్వరాలు పెరుగుతున్నాయి. పెరుగుతున్న మాట వాస్తవం. ఈ పెరిగే కొద్దీ రేవంత్ రెడ్డి గారికి ఇబ్బందే. మరి వాటిని సరి జేసుకోవాలి. అంత మాత్రాన రఘునందన్ గారి స్టేట్‌మెంట్ ఏదో నిజమని నేను చెప్పట్లేదు. ఇప్పటికిప్పుడు రేవంత్ రెడ్డి గారికి పదవీ గండం ఉందని నేను చెప్పట్లేదు. అది లేదు గానీ, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం మీద వ్యతిరేక స్వరాలైతే వినపడుతున్నాయి సొంత పార్టీలోనే. ఆ పార్టీకి 64 మంది ఉన్నారండి. నిజంగా రఘునందన్ గారు చెప్తున్నట్టు 20 మందో, 30 మందో ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేస్తే ప్రభుత్వం ఈజీగా పడిపోయిద్ది. ఆ పరిస్థితి ఉంది అని నేను అనుకోను. ఇప్పటికిప్పుడు అంటే ప్రభుత్వం పడిపోతే రేవంత్ రెడ్డి గారికో సెపరేట్ టీమ్ ఉంది. మరి రేవంత్ రెడ్డి గారి టీమ్‌ని కాదని ఇంకెవరు సీఎం కాలేరు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 2 ముక్కలైందనుకోండి. రేవంత్ రెడ్డి గారి వైపు ఒక 30 మంది, రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఓ 30 మంది జాయిన్ అయ్యారనుకోండి. 30 మంది సపోర్ట్‌తో ఎవరు సీఎం కాలేరు. మళ్ళీ ఎన్నికలు రావటమే అవుద్ది. ఇప్పటికిప్పుడు ఎన్నికలకి ఏ ఎమ్మెల్యే సిద్ధం కాడు. అసలు అంత పరిస్థితి ఉందని నేనైతే అనుకోవట్లే. రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకంగా 20, 30 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసే సిట్యుయేషన్ లేదు, సీను లేదు. ఒకళ్ళు తిరుగుబాటు చేస్తే ఎన్నికలొస్తాయి. ఎన్నికలకి ఎవడు సిద్ధంగా లేడు. ఎన్నికలొస్తే దాదాపు ఇప్పుడు 30, 40 కోట్లు ఖర్చు పెట్టుకోవాలి ఒక్కొక్క ఎమ్మెల్యే. అలా ఎవడు సిద్ధంగా లేడు. అదంతా జరగని పని. మేబీ రఘునందన్ గారేందంటే రాజకీయంగా మాట్లాడారంతే.